నాన్నగారు చనిపోయారు. బ్యాంక్ అకౌంట్‌లో 50,00,000 రూపాయలున్నాయి. నామినీగా మీ బ్రదర్ పేరు గాని, లేకపోతే మీ సిస్టర్ పేరు గాని అందులో పెట్టారు. బ్యాంకర్స్ ఇమ్మీడియేట్‌గా ఆ పర్సన్‌ని పిలిచి ఆ 50,00,000 రూపాయలు కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. మరి మిగిలినటువంటి లీగల్ వారసులు అంటే కొడుకులైనా, కూతుర్లైనా, భార్య అయినా మరి వారికి ఆ అమౌంట్ పైన హక్కు ఉంటుందా? ఉండదా? ఇది చాలా మందికి వచ్చే సహజమైనటువంటి ప్రశ్న. అసలు నామినీ అంటే ఏంటి? లీగల్ హెయిర్స్ అంటే ఎవరు? నామినీ అంటే లీగల్ హెయిర్స్ 2 ఒకటే వస్తారా? లేదా? ఈ మధ్య నన్ను కాంటాక్ట్ చేసినట్టు కొంతమంది క్లయింట్స్ అడుగుతూ ఉన్నారు. నా క్లయింట్ ఒకరికి ఇదే సమస్య ఎదురైంది. అతని పేరు నేను ఇక్కడ రివీల్ చేయట్లేదు. అతని పేరు రామకృష్ణ అనుకుందాం కాసేపు. రామకృష్ణ ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ని ఓపెన్ చేసుకున్నారు. చాలా సంవత్సరాలుగా. అతను ప్రభుత్వ ఉద్యోగి కూడా. అతను నెలల తనకొచ్చిన అమౌంట్ అంతటిని కూడా ఆ అకౌంట్‌లో డిపాజిట్ చేసుకుంటున్నారు. ఒక ఎఫ్‌డి అకౌంట్ కూడా ఉంది. అందులో అతనికి ఒక కొడుకు, అదేవిధంగా ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. ఆల్ ఆఫ్ సడెన్‌గా అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. రామకృష్ణ గారు చనిపోయారు. అయితే అతను చనిపోయే సమయానికి బ్యాంకులో సుమారుగా ఒక 50,00,000 రూపాయల వరకు అమౌంట్ ఉంది. అయితే అతను కొడుకు పేరు మీదుగా నామినీ రాసుకున్నారు. కొడుకుల పేరు మీదుగా అతను తన కుమారుడి పేరు మీదుగా ఆ అకౌంట్‌లో నామినీ ఉంది. ఇమ్మీడియేట్‌గా బ్యాంకర్స్ ఆ కొడుకుని పిలిచి ఆ అమౌంట్ కూడా ఇచ్చేశారు. ఇమ్మీడియేట్‌గా డాటర్స్ వచ్చారు. డాటర్స్ నా దగ్గరకు వచ్చి, "సార్, నామినీగా మా అన్నయ్య ఒక్కడే 50,00,000 రూపాయలు తీసుకెళ్ళిపోయాడు. మాకందులో ఎటువంటి హక్కు లేదా?" అని. ఇది బహుశా మీకు కూడా ఈ సమస్య ఇటువంటిది వచ్చే ఉంటుంది. లేకపోతే ఇలాంటిది మీరు ఊహించి ఉండరు. ఎగ్జాక్ట్‌లీ మీరు ఆలోచిస్తుంది కరెక్టే. అవునండి. ఇక్కడ బ్యాంకర్స్‌కి మనకు తెలుసుకోవాల్సిన రూల్స్ ప్రతి ఒక్కరికి కూడా లీగల్ ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం మోడర్న్ సొసైటీలో లీగల్ ఎడ్యుకేషన్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అసలు నామినీ అంటే ఏం చెప్తోంది? లీగల్ హెయిర్స్ అంటే ఏం చెప్తోంది? ఉదాహరణకి ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఎటువంటి విల్లు రాయకుండా, ఏమీ రాయకుండా చనిపోయారనుకోండి. అప్పుడు బ్యాంకులో ఉన్నటువంటి 50,00,000 రూపాయలు ఏదైతే ఎంతైనా కావచ్చు. ఇక్కడ నా క్లయింట్ విషయం నేను చెప్తున్నాను. ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఎంటైర్ లీగల్ హెయిర్స్ అందరికి కూడా చెందుతుంది. నామినీ ఒక్కరికి మాత్రం చెందదు. ఇది గుర్తుపెట్టుకోండి. నామినీ అంటే టోటల్‌గా అతను ఏదైతే ఉన్నటువంటి అమౌంటే కావచ్చు, లేకపోతే ఇతరత్ర బంగారాభరణాలు, మరొకటి అసెట్స్ కావచ్చు. దేనికైనా సరే ముఖ్యంగా బ్యాంక్ లావాదేవీలో ఈ నామినీ అనే పదాన్ని వాడతాం. నామినీ అంటే కేవలం అతనికి బ్యాంకులు ఇచ్చినటువంటి లీగల్ హెయిర్స్‌కి అందజేయడానికి ఇవ్వాల్సిన బాధ్యత అయితే తప్ప టోటల్ ఉన్నటువంటి ఆ అమౌంట్‌కి అతను హక్కుదారుడు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. భార్య పేరు మీదుగా ఉన్నా, కొడుకు పేరు మీదుగా ఉన్నా, కూతురు పేరు మీదుగా ఉన్నా, ఎవరి పేరు మీదుగా ఉన్నా సరే. కొంతమంది వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ పేరు మీద కూడా పెడతారు. అలాంటి సందర్భాల్లో నామినీ అంటే ఎటువంటి యజమాని కాదు. అంటే అతను ఓనర్‌షిప్ రైట్స్ మాత్రం ఉండదు. కేవలం అతనికి మాత్రం ఉండేదేంటంటే లీగల్ హెయిర్స్‌కి ఆ అమౌంట్‌ని మరలా లీగల్ హెయిర్స్‌కి అందజేయాల్సిన బాధ్యత ఉంటుంది. లీగల్ హెయిర్స్‌కి ఇవ్వకుండా తనే పూర్తిగా అనుభవిస్తే తప్పనిసరిగా మనం కోర్ట్‌లో అంటే అతనికి ఒక లీగల్ నోటీస్ పంపించడం, అదేవిధంగా కోర్ట్‌లో రికవరీ సూట్ వేసి కూడా ఆ అమౌంట్‌ని తీసుకునే హక్కు ఉంటుంది. ఒకవేళ చనిపోయిన వ్యక్తి ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోతే మాత్రమే. ఎందుకంటే సమాన భాగాలు వస్తాయి. ఒకవేళ చనిపోయినటువంటి వ్యక్తి అతని వీలునామాలో నా బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నటువంటి అమౌంట్ పలానా వ్యక్తికే చెందాలి అని రాసినప్పుడు ఒకవేళ బ్యాంకులో నామినీ అకౌంట్ వేరే పేరు ఉన్నా సరే ఆ నామినీ దాన్ని రికవరీ చేస్తుంది. ఆ నామినీ పర్సన్ నుంచి కన్సల్ట్ ఎవరికైతే అందజేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి వస్తుంది. వీలునామా రాయకపోతే తప్పనిసరిగా వారసులందరికీ కూడా దాని మీద హక్కు ఉంటుంది. దీని మీద మనం కోర్టులో కేసు ఫైల్ చేసాం, రికవరీ సూట్ ఫైల్ చేసాం. ఆ అమౌంట్ కూడా వారసులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో లీగల్ అవేర్నెస్ ఈజ్ ద ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో కొన్ని సొసైటీస్ ఉంటాయి, కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని షేర్స్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని స్పెషల్ చట్టాల ద్వారా ఏర్పడినటువంటి యాక్ట్స్లో మాత్రం నామినీకి పూర్తిగా ఆ హక్కు ఉండే అవకాశం ఉంటుంది. అది చాలా చాలా లిమిటెడ్ యాంగిల్లో ఉంటుంది. బట్ చాలా సందర్భాల్లో అంటే మనం రెగ్యులర్గా బ్యాంకు లావాదేవీలో ఉన్నటువంటి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కానీ, ఫిక్స్డ్ అకౌంట్స్లో కానీ, ఇతరత్ర మనం చేసినటువంటి ఫిక్స్డ్ అకౌంట్స్లో, సేవింగ్స్ అకౌంట్లో, అదేవిధంగా రికరింగ్ డిపాజిట్ ఆర్‌డి అకౌంట్స్‌లో గానీ ఈ వెసులుబాటు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నామినీగా ఉన్నంత మాత్రాన అతను పూర్తిగా హక్కుదారుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఎలా అటువంటి సందర్భాల్లో అంటే బ్యాంకులో నామినీ పూర్తిగా అమౌంట్ తీసేసుకున్నాడు అనుకున్న సందర్భాల్లో బ్యాంకర్‌కి ఎటువంటి బాధ్యత లేదా అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఎగ్జాక్ట్‌లీ. బ్యాంకర్‌కి ఈ విషయంలో ఎటువంటి బాధ్యత ఉండదు. ఎందుకంటే ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఎవరి పేరు మీదుగా సూచిస్తారో, ఎవరిని తన పేరుగా నామినీగా అక్కడ నామినీ అనే కాలంలో మనం సింపుల్‌గా ఆ నామినీని ఎవరిని అతను రిఫర్ చేస్తే అతని కాంటాక్ట్ నెంబర్ ఉంటే బ్యాంకర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ విషయంలో బ్యాంకర్‌ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నామినీ ఈజ్ డిఫరెంట్,
అండ్ లీగల్ హెడ్స్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు అలా ఒకవేళ ఎవరైనా నామినీగా ఉన్నటువంటి వ్యక్తి టోటల్ అమౌంట్ రికవరీ చేసుకున్న సందర్భంలో దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ముందుగా లీగల్ హెడ్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. లీగల్ హెడ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మేమందరం కూడా వారసులుగా ఉన్నాం అని చెప్తూ ఇమ్మీడియట్‌గా మనం ఆ లీగల్ హెడ్ సర్టిఫికేట్ పంపించాలి. ఎవరైతే ఆ నామినీగా తీసుకున్న వ్యక్తి, అమౌంట్ తీసుకున్న వ్యక్తి ఉన్నారో అతనికి ఒక లీగల్ నోటీస్ పంపించాలి. ఆ లీగల్ నోటీస్‌కి అతను రెస్పాండ్ కాకపోతే ఈ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్‌ని, నోటీస్‌ని బేస్ చేసుకొని కోర్ట్‌లో ఇమ్మీడియేట్‌గా మనం పుటప్ చేస్తే తప్పనిసరిగా ఆ చనిపోయిన వ్యక్తి యొక్క అమౌంట్ మరలా వెనక్కి తీసుకొచ్చే అవకాశం కూడా వెసులుబాటు ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చాలా చిన్న చిన్న మన రెగ్యులర్ నిజ జీవితంలో మనకు తెలియకుండానే అంటే లీగల్ అవేర్‌నెస్ లేక చాలా తప్పులు చేస్తుంటాం. కొన్ని రకాలుగా మిస్టేక్స్ కూడా కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాం. అందుకని లీగల్ అవేర్‌నెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలాంటి మరిన్ని వీడియోలకి ఈ పేజ్‌ని ఫాలో అయిపోండి. మీకేదైనా ఇటువంటి బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించి ఇష్యూస్ ఏదైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న మనని కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు. తప్పనిసరిగా మా లీగల్ టీమ్ మీకు అందుబాటులోకి వస్తారు. కావాల్సినటువంటి సూచనలు, సలహాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. అంతేకాకుండా మీ వివాదం ఏదైనా కోర్టులో ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. బట్ కింద స్క్రోల్ అవుతున్న మనని కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు. నేను మీతో పర్సనల్‌గా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ.